హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మదనపల్లి దగ్గరలో ఒక 15 కిలోమీటర్స్ దగ్గరలో ఒక ట్రైబల్ విలేజ్. నేను మీకు ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. ఇది మదనపల్లె కర్ణాటక బార్డర్. ఇది చికిల్బెల్ నుండి రాయలపాడ్ మధ్యలో వస్తుంది. ఇది జస్ట్ 15 కిలోమీటర్స్ ఫ్రమ్ మదనపల్లి. అక్కీ బిక్కి ఇక్కడ చాలా ట్రైబల్స్ ఉన్నారు అని చెప్పారు. సో వాళ్ళు చూడడానికి వెళ్తున్నాం మనం. ట్రైబల్స్ ఉన్నారా, మోడర్న్ విలేజ్గా తయారైందా, అదంతా చూద్దాం. జస్ట్ నేను మా ఫ్రెండ్ వెంకీ వెళ్తున్నాం బైక్ రైడ్. మదనపల్లికి దగ్గరలో మీకు ఫారెస్ట్ ఉంది అంటే ఎవరైనా నమ్ముతారా? ఇదంతా ఫారెస్టే. మీరు చాలామంది అనుకుంటారు ఇది ఫారెస్ట్ కాదు అని. ఇది దట్టమైన ఫారెస్ట్. ఇది కోళ్ళబైల్, హార్స్ హిల్స్ వరకు ఈ ఫారెస్టే కంటిన్యూ అవుతుంది. మనం ఎదురుగా చూస్తున్నామే, అది టాప్ ఆఫ్ ద పీక్. ఇక్కడ ఉన్న ఫారెస్ట్కి దూరం నుంచి చూస్తే నందిలా ఉంటుంది. సో మనం ఎలా ఉంటారు ఆ ట్రైబల్స్ చూడడానికి వెళ్తున్నాం. అక్కీ బిక్కి బైక్ రైడ్ చాలా బాగుంది. ఇక్కడ మేము వెళ్ళే దారిలో ఒక శుద్ర పూజలు చేసే ఒక స్వామీజీ కనపడ్డాడు. సో ఏం చేస్తున్నాడు అని మళ్ళీ మనము తిరిగి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళే దారిలో చూద్దాం ఏం చేస్తున్నాడో. అక్కడ బైక్ పార్క్ చేసి లోపల రెడ్ డ్రెస్ వేసుకున్నాడు స్వామీజీ. ఏం చేస్తున్నాడో చెట్టు కింద ఉన్నాడు, చూడండి, మీరు గమనించండి. ఇప్పుడు స్లోగా చూడండి. ఇప్పుడు చూడండి, రెడ్ కలర్ వేసుకున్నాడు చూడండి అక్కడ చెట్టు పక్కన. ఏం చేస్తాడో అని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాం మేము. ఆల్మోస్ట్ అక్కీ బిక్కి దగ్గరలో ఉన్నాం. ఈ రోడ్ మీరు చూసే ఉంటారు, బెంగళూరుకి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ చూసే ఉంటారు. బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఇది. వర్షం పడితే ఇంకా చాలా బాగుంటుంది. మార్నింగ్ వర్షం పడింది. సో క్లైమేట్ చాలా బాగుందని మేము వెళ్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. చికిల్బెల్ రాయలపాడ్ మధ్యలో ఒక స్మాల్ టెంపుల్ వస్తుంది, ఆంజనేయ స్వామిది. అక్కడ పక్కన రైట్ ఒక దారి ఉంటుంది, అందులో వెళ్ళాలి. ఈ టెంపుల్ మీరు చూసే ఉంటారు. కరోనా టైంలో ఇక్కడే చెక్ చేసేవాళ్ళు. స్టేట్ బార్డర్. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ రైట్ తిరగాలి. చికిల్బెల్ నుండి వెళ్ళేటప్పుడు రైట్, బెంగళూరు నుండి వచ్చేటప్పుడు లెఫ్ట్. ఇదే అది అక్కీ బిక్కి రోడ్. చూద్దాం, చాలామంది చెప్పేవారు ఇక్కడ ట్రైబల్స్ ఉంటారు అని. చూద్దాం ఎలా ఉంటారో. వచ్చేసాం. ట్రైబల్స్ లేరు, ఎవరు లేరు ఇక్కడ. చూడండి అక్కీ బిక్కి ఊరు ఎలా ఉందో. చాలా మోడర్నైజ్ అయిపోయింది. పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నారు ఇక్కడ. తార్ ఉంది, బొలేరోలు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఒక ట్యాంక్ ఉంది. కొంత ట్రైబల్స్ లాగా ఉన్నారు అని చూస్తే ఎవరు లేరు, ఎవరో కొంతమంది ఆ ఫీచర్స్ ఉన్నాయి. సో అలాగే వెళ్తూ ఉన్నాం. మాకు ఇక్కడ దగ్గరలో ఒక పురాతనమైన టెంపుల్ కనపడింది. దూరాన కొండపైన ఒక టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ అంట. అది బెట్టే భైరవేశ్వర స్వామి టెంపుల్ అంట. సో బెట్టే భైరవేశ్వర స్వామి టెంపుల్ అంట, అక్కడికి వెళ్తున్నాం. అక్కీ బిక్కి నుండి ఒక 5 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ చేయాలి ఇక్కడ. సో ఆఫ్ రోడింగ్ చేసి చాలా రోజులు అయింది. మా రాయల్ ఎన్ఫీల్డ్లో వెళ్తున్నాం. చూడండి, చాలా బ్యూటిఫుల్ ఫారెస్ట్లో ఉంది. మనకు మదనపల్లి దగ్గరలో ఇలా ఒక ప్లేస్ ఉంది అని తెలియదు. సో మదనపల్లి చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇలా. మా ఎయిమ్ వచ్చి ఎక్స్ప్లోరింగ్ ది అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్. సో ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాం. మా ఛానల్ ఫాలో అవ్వండి, ఓజితి ఎక్స్ప్లోర్.
వర్షం పడితే భలే ఉంటుంది. రాళ్ళు వచ్చి బాగా మధ్యలో కింద కొన్నట్టు అదే చిగిలిపల్ల అదే కదిరం కదిరం వచ్చారు షా ఈ పక్కది ఆ గుడి వర్షం పడితే భలే ఉంటుంది. వెళ్ళేప్పుడు ఒక తాత కనపడ్డాడు, ఫార్మర్ అనుకుంటా. తాతని అడుగుతూ వచ్చా బండి పోతుందా బండి పోతుందా మనం నడిచేది ఏం లేదు కదా, అంత బండి వెళ్ళిపోతుందా? మేము చాలా భయం అయింది. ఎవరు ఒక్కరు కూడా లేరు, దట్టమైన ఫారెస్ట్. వెళ్తూ ఉన్నాం, ఏం జరుగుతుందో తెలియదు. ఈ మధ్యనే కోలబైల్ దగ్గరలో చిరుతపుల్ల కూడా వచ్చింది, ఎక్కడైనా వస్తుందేమో అని భయంగా వెళ్ళాం. సో ఒంటరిగా వెళ్ళొద్దండి, ఇక్కడ ఒక గ్రూప్గా ఒక 5-10 పీపుల్ వెళ్ళండి. కార్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ టైం మేము కార్లో వస్తాం. ఇప్పుడు అనుకోకుండా వస్తున్నాం కాబట్టి బైక్లో వచ్చాం. నెక్స్ట్ టైం కార్లో వెళ్తాం. వర్షం పడేటప్పుడు చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ ఒక చెరువు ఉంది, చూడండి చెరువు. వాటర్ అంతా వర్షం పడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. ఇక్కడ నుండి మల్లయ్యకొండ, వేంపల్లి అన్నీ కనపడుతుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి. బెట్ట, కన్నడలో కొండని బెట్ట అంటారు. ఈ టెంపుల్ చూడండి, చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు, పవర్ ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. క్లైమేట్ చాలా బాగుంది. వర్షం పడేటప్పుడు వస్తే ఆసమ్ ఉంటుంది అది. చూడండి ఫ్లవర్స్, చెట్లు ఉన్నాయి, బాగా కాపాడుకుంటున్నారు. చాలా ఖర్చు చేశారు ఈ టెంపుల్ కోసం. ఇదే మా బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ సిగ్నల్స్లో వచ్చాం. మా బీస్ట్ ఇది. నెక్స్ట్ మా పెద్ద బీచ్లో వస్తాం, XUV 700లో. ఇలాంటి చోటు వర్షం పడేటప్పుడు వచ్చి ఫుడ్ అలా తీసుకొని వచ్చి ఇక్కడ ఫారెస్ట్లో తింటే ఎంత బాగుంటుంది. నెక్స్ట్ అదే చేస్తాం మేము. చూద్దాం, టెంపుల్ లోపలికి వెళ్తున్నాం.
ఏం దేవుడు ఉన్నాడు చూద్దామని వెళ్తున్నాం లోపలికి. ఎవ్వరు లేరు. ఇంకా దీన్ని బాగా మోడర్నైజ్ చేయొచ్చు జాతరలాగా. అక్కడ పేరు ఉంది చూడండి, ఓబులేశ్వర స్వామి. ఓబులేశ్వర స్వామి అంట. లాక్ చేసింది టెంపుల్ అంతా. సో మేము బయట నుండి చూసి వచ్చేసాము. సో మబ్బు ఉండడం వల్ల సో ఏం కనబడట్లేదు. ఇది ఈరోజు ట్రెక్. మళ్ళీ వెళ్ళేదంటే చూడండి మీరు ఫుల్ వీడియో. చాలా వర్షం పడితే భలే ఉంటుంది. సేమ్ మళ్ళీ కొండ పైన లాగానే ఉంది. లైట్లు వేస్తే భలే ఉంటుంది నైట్ టైం కదా. నేను రోడ్లో పోయేటప్పుడు అదే రోడ్డు కదా ఆ నుండి బాగా కనబడుతుంది. అదే నేను చాలాసార్లు అనుకునేవాడిని, బెంగళూరు నుండి ఇట్లా పోతాం మదనపల్లికి, అప్పుడు కనబడుతుంది అదే. రోడ్డు ఆడు కనబడుతుంది చూడు. ఈ నుండి స్ట్రైట్ రోడ్డు. నేరేడు చెట్ల కోసం వెళ్తున్నాం. వచ్చివా మా ఆయనయ్య? వచ్చివి ఎవరు లోపల పోకూడదని కంపలు ఏమో అయినట్టున్నారు. ఇవి ఎంత? అదే ಬೆಟ್ಟದ ಓಬಳೇಶ್ವರ
తిరిగి మనం మళ్ళీ మదనపల్లికి వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ చిక్కుడుపల్లి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, మనం ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు టువర్డ్స్ మదనపల్లి సైడ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అంతా ఫారెస్ట్ ఉంది కదా. ఇప్పుడు చూడండి ఆ టెంపుల్, ఇప్పుడు మనం వెళ్ళిన టెంపుల్ కనపడుతుంది చూడండి. ఇప్పుడు అదే మనం ఇప్పుడు వెళ్ళిన టెంపుల్, బెట్టే భైరవేశ్వర స్వామి టెంపుల్, అదే అక్కడికి వెళ్ళింది మనం. చూడండి రోడ్లో ఎంత దగ్గరగా కనబడుతుందో, కానీ మనం ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళాం. సో నేను ఇప్పటి నుండి 5 years ముందు నేను అనుకునేవాడిని రోడ్లో వెళ్ళేటప్పుడు ఎందుకు టెంపుల్ ఉంది అని. సో లాస్ట్కి ఈరోజు వెళ్ళాను. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్